బైరెడ్డి రామలింగయ్య గారు కోటయ్య సైదమ్మ పుణ్య దంపతులకు నల్గొండ జిల్లా హాలియా మండలం శ్రీనాథపురం గ్రామంలో మే 6, 1963లో జన్మించారు. వీరి బాల్యమంతా పల్లెటూరులో ప్రకృతి ఒడిలో పంట పొలాల మధ్య స్వచ్ఛమైన మనుషులే వీరి వ్యక్తిత్వానికి పునాది. వీరు ప్రాథమిక విద్య గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఓట్కూరులోను, హై స్కూల్ విద్య జిల్లా పరిషత్ హై స్కూల్ తుమ్మడంలోనూ పూర్తి చేసుకొని డిగ్రీ ఎన్జీ కాలేజీలోను, బిఎడ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్లో పూర్తి చేసుకొని 28 జూలై 1992లో ఏపీపీఎస్సీ ద్వారా బయోసైన్స్లో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికై గవర్నమెంట్ సిటీ హై స్కూల్ లాడ్ బజార్లో నియమితులయ్యారు. 1992 నుండి 2000 వరకు గవర్నమెంట్ హై స్కూల్ లాడ్ బజార్లోను, 2000 నుండి 2005 వరకు గవర్నమెంట్ హై స్కూల్ మాదన్నపేటలోను, 2005 నుండి 2008 వరకు గవర్నమెంట్ హై స్కూల్ చాదర్ఘాట్ నంబర్ 2లోను స్కూల్ అసిస్టెంట్గా సేవలందించారు. 2009లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది గవర్నమెంట్ హై స్కూల్ చింతలగూడలో తాత్కాలికంగా నియమించబడి 2009 జనవరి నుండి జూలై వరకు అక్కడే సేవలందించారు. 2009 జూలైలో గవర్నమెంట్ హై స్కూల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 7కి బదిలీ అయి 2009 నుండి 2015 వరకు ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ షేక్పేట్ మండల్ ఇన్ఛార్జ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా సేవలందించారు. 2015లో గవర్నమెంట్ హై స్కూల్ శ్రీరామ్ నగర్కు బదిలీ అయి నాటి నుండి నేటి వరకు గవర్నమెంట్ హై స్కూల్ శ్రీరామ్ నగర్ హెడ్ మాస్టర్గా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఖైరతాబాద్ 2 మండల్ ఎఫ్ఏసీగా మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ షేక్పేట్ మండల్కి ఎఫ్ఏసీగా సేవలందిస్తున్నారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. స్కూల్ అసిస్టెంట్గా, ప్రధానోపాధ్యాయుడిగా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా త్రిపాత్రాభినయం చేసి నొప్పించక తానొవ్వక మెప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఉపాధ్యాయుడిగా విద్యార్థులను, ప్రధానోపాధ్యాయుడిగా తోటి ఉపాధ్యాయులను, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా తన పరిధిలోని ఉపాధ్యాయులకు పూర్తి న్యాయం చేస్తూ ఎల్లవేళలా అధికారులకు అందుబాటులో ఉంటూ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ రాజకీయాలకు అతీతంగా కాంట్రవర్సీలకు తావు లేకుండా క్రమశిక్షణ, నిరంతర శ్రమ, నిరాడంబరత, విధి నిర్వహణే సర్వస్వంగా భావించే వీరు బయటకు గంభీరంగా కనిపించినా లోపల సున్నిత మనస్కులు. అత్యంత నిబద్ధతతో, చాకచక్యంతో విధి నిర్వహణలో సవాళ్ళనన్నింటినీ ధైర్యంగా, ధీటుగా ఎదుర్కొంటూ దాదాపు 32 సంవత్సరాలు సుదీర్ఘ సేవలందించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక కుటుంబ పరంగా రామలింగయ్య గారు 1993 మే 15న నిర్మల గారిని వివాహమాడారు. నిర్మల గారు బీఎస్సీ బీఈడీ చదివినా పిల్లల కోసం తల్లిగా తన పూర్తి బాధ్యతలు నెరవేర్చారు. వీరి ఆదర్శ దాంపత్యానికి 2 సరస్వతులు జన్మించారు. వీరి పెద్ద కూతురు లావణ్యారెడ్డి ఎండి పీడియాట్రిక్స్, చిన్న కూతురు చేతనారెడ్డి ఎంఎస్ గైనకాలజిస్ట్. తండ్రి ఉపాధ్యాయుడిగా జ్ఞానజ్యోతులు వెలిగిస్తే కూతుళ్ళు డాక్టర్లుగా జీవన జ్యోతులు వెలిగించబోతున్నారు. ఉన్నత ప్రతిభ, స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి మీ భావి జీవితమంతా ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో సదా ఆనందమయంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ హృదయపూర్వక అభినందనలతో ఖైరతాబాద్ మండల్ 2 ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు.